ఈరోజు ఉదయకాలం నా అనుదిన పాఠం 51 యెషయా గ్రంథం 51వ అధ్యాయం. యెషయా గ్రంథం 51వ అధ్యాయం 2వ వచనం. మీ తండ్రి అయిన అబ్రహాము సంగతి ఆలోచించుడి, మిమ్మను కనిన శారాను ఆలోచించుడి. అతడు ఒంటరి అయి ఉండగా నేను అతన్ని పిలిచి తిని అతనిని ఆశీర్వదించి అతన్ని పెక్కుమంది ఎగునట్లు. ఈ వచనంలో దేవుని వాగ్దానం ఉంది. డెబ్బై 75 సంవత్సరాల వయసు దేవుడు పిలిచాడు. పిలిచినప్పుడు ఆయన అన్నాడు, నేను నిన్ను ఆశీర్వదిస్తానయ్యా అన్నాడు. నీకు ఒక దేశం ఇస్తానయ్యా అన్నాడు. నిన్ను బట్టి ప్రపంచంలో ఉన్న సమస్త జనాంగాలు ఆశీర్వదించబడతాయి అన్నాడు. 75 సంవత్సరాల వయసున్న వ్యక్తి తాను ఆశీర్వాదం అవుతానని, తాను ఆశీర్వాద కారణం అవుతానని ఊహించలేడు, సాధ్యం కాదు. కానీ దీనికి అద్భుతమైన వివరణ హెబ్రీ పత్రికలో ఇచ్చాడు. చూడండి ఒకసారి, 6వ అధ్యాయం 13-14 వచనాలు. 6వ అధ్యాయం 13-14 వచనాలు. దేవుడు అబ్రహామునకు వాగ్దానము చేసినప్పుడు తనకంటే ఏ గొప్పవాని తోడు అని ప్రమాణము చేయలేకపోయాను గనుక. ఆగండి, దేవుడు వాగ్దానం చేశాడు అంటే ఐ ప్రామిస్ యూ అని అర్థం. నేనే వాగ్దానం చేస్తున్నా. నా తోడు. ఒక మాట చెప్తాను, విశ్వాసి రక్షించబడిన తరువాత అతనికి ఒక పేరు పరిచయం అవుతుంది. ఆ పరిచయం అయ్యే పేరు ఇమ్మానుయేలు, నేనే నీకు తోడు అని. అవును, తోడెప్పుడు కావాలి? ఇతరుల తోడు ఎప్పుడు కావాలి? మెట్లెక్కేటప్పుడు ఎవరి తోడు కావాల్సి వచ్చింది? ఎప్పుడు కావాలి? వెన్ వీఆర్ వీక్, రైట్. తోడు ఎప్పుడు కావాలి? ఒంటరితనం అంతట్లో తోడు కావాలి, దుఃఖంలో తోడు కావాలి, బాధలో తోడు కావాలి, శ్రమలో తోడు కావాలి. కేవలం వాగ్దానం చేసినవాడు నా తోడు అన్నాడు అంటే తన మీద ఒట్టు పెట్టుకున్నాడు. ఓల్డ్ టెస్ట్మెంటే. కానీ న్యూ టెస్ట్మెంట్కి వచ్చేటప్పటికి నేను నీకు తోడుగా ఉంటానయ్యా, బూదిగంతాల వరకు వెళ్ళు, నేను నీకు తోడుగా ఉంటానయ్యా, నేను నిన్ను విడిచిపెట్టను. అయితే ఒక మాట, వాగ్దానం చేశాడు. అయితే వాగ్దానం నెరవేర్చబడడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది? 25 ఏళ్ళు పట్టింది కదా. ఈ 25 ఏళ్లను కలిపి ఒకసారి ఆలోచించాము మనం ఎప్పుడైనా? ద సమ్మరీ ఆఫ్ 24 years ఆఫ్ అబ్రహామ్స్ లైఫ్, అది ఆలోచించండి అంటున్నాడు. దాన్ని ఆలోచించమని చెప్తుంది. ఆ 25 సంవత్సరాల సారాంశాన్ని హెబ్రీ పత్రిక 6వ అధ్యాయంలో 14వ వచనంలో రాశాడు. నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా నేను విస్తరింపజేతును,
అని చెప్పాను. ఆ మాట నమ్మి మనకు అది అది గిట్టదు. వాగ్దానం చేశాడు, నెరవేరుస్తాడు. ఆయన ఎందుకు నెరవేర్చడు? వాగ్దానం చేశాడు, కానీ ఆ వాగ్దాన ఫలం పొందడానికి మనలో ఏం కావాలి చెప్పండి? నమ్మిక ఉండాలి. విశ్వాసం వద్దా? ఓర్పక్కర్లేదా? శ్రమ నీ విశ్వాసాన్ని పెంచే ఒక అద్భుతమైన సాధన. ఊహకందదు. శ్రమలలో విశ్వాసం ఈ అగ్ని పరీక్షలకు నిలిచినదై ఏమవుతుందన్నాడు చూడండి దయచేసి. పేతురు పత్రిక 1 పత్రిక 1వ అధ్యాయం. ఏడవ వచనం. 1వ అధ్యాయం. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై. అంటే ఊరికినే నీ విశ్వాసాన్ని ఆయన రిఫైన్ చేయటంలా, ఊరకనే నీ విశ్వాసాన్ని బలపరిచే పని చేయటంలా. ఊరకనే కాదు, నువ్వు విశ్వాసం పెరుగుతున్న కొద్దీ లోకానికి నువ్వే ఒక సువార్తలా కనపడతావు. అరే ఇన్ని కష్టాలున్నా ఏంటో బ్రదర్ నవ్వుతూనే ఉంటాడు ఆయన. ఇన్ని బాధలున్నా వెళ్ళి కొద్దిసేపు కూర్చుంటే ప్రశాంతంగా ఉంటుంది బ్రదర్. మనం ఆయన ఆదరిద్దామని వెళదాం, కానీ ఆయనే మనల్ని ఆదరిస్తాడు. ఏం కనపడుతుంది విశ్వాసంలో? ప్రభు యొక్క రూపం నీలో నాలో. ఇది ఆశ్చర్యం కదా, నిజంగా ఆశ్చర్యం. ఎంతోమంది భక్తులు నాకు తెలుసు, వాళ్ళ జీవితాల్లో వాళ్ళు విడిన కష్టాలు సామాన్యమైన కావు. ఆ కష్టాల నడుమ వారు ఎలా బ్రతికారో తెలుసా మీకు? ప్రభువును పోలి బ్రతికారు. వారి జీవితాల్లో ప్రభువే కనపడ్డాడు. విచిత్రం ఏంటంటే, బహుశా నాకు తెలిసి ఒక్కొక్క స్ట్రీట్ పేరు వాళ్ళు పెట్టకముందే మన ఇంటి పేరుతో మన తండ్రి పేరుతో తాత పేరుతో మనం పెట్టేసుకుంటాం. మీకు అర్థమైందా? కానీ ఒక దైవ సేవకుడు చనిపోయిన తర్వాత ఆ స్ట్రీట్కి ఆ పేరు పెట్టారు. వెళ్ళి చూడండి, నంద్యాలలో ఉంటుంది, ప్రభుదాస్ గారి వీధి అని. ఆయనకి ఇష్టం కాదు. ఆయన వెళ్ళిన కష్టాలు కానీ, ఆయన వెళ్ళిన బాధలు కానీ, ఆయన పడిన నిందలు కానీ, ఆయన పడిన అవమానాలు కానీ చిన్నవి కావు. వాటన్నింటి మధ్యలో తన విశ్వాసం అంతకంతకు వృద్ధి చెందింది, బలపడింది. అవును, విశ్వాసం ఉంచటం వల్ల నీతిమంతుడిగా మార్చబడినటువంటి అబ్రహాము ఆదికాండం 15:6 చొప్పున ఒకానొక దినానికి వస్తే ఎలా కనపడ్డాడో తెలుసా? హిమాలయ పర్వతం కంటే ఎక్కువగా కనపడ్డాడు. ఎక్కడ? పరీక్ష అందామా, శోధన అందామా, ఏమన్నా ఉందండి? లోతును పంపే అన్నాడు, పంపేశాడు.
ఇష్మాయిల్ని హాగర్ని పంపేశాడు. ఇస్సాకుని తీసుకురా అన్నాడు, బలిపీఠం మీద పెట్టి అన్నాడు. అవును, కొండ ఎక్కటం గొప్ప అంటారా, ఆ విశ్వాస శిఖరం ఎక్కటం గొప్ప అంటారా? ఆ ఉన్నతమైన విశ్వాస శిఖరాన్ని అతడు అధిరోహించాడు. అందుకే అంటాడు, నమ్మాడంతే దేవుణ్ణి. ఆయన ఎలాంటి వాడు నమ్మాడంటే ఆశ్చర్యంగా రాస్తాడు. హెబ్రీ పత్రికలోనే 11వ అధ్యాయం 19వ వచనం. ఇస్సాకు వలనైనది నీ సంతానమనబడును అని ఎవరితో చెప్పబడినో ఆ అబ్రహాము మృతులను సైతం లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచినవాడై తన ఏకకుమారుని అర్పించి, ఎక్కడ అర్పించాడు? విశ్వాసంతో ఇంట్లోనే తన గుండెల్లోనే అర్పించేశాడు. అబ్రహాము హృదయం బలిపీఠం. తను ప్రేమించిన ఒక్కడే ఒక కొడుకుని రేపు తీసుకుని వెళ్ళి అర్పిస్తానని హీ డిసైడెడ్, నిర్ణయం చేసుకున్నాడు. ఏమైంది ఇప్పుడు? దేవుని అంతరంగం ఎలా ఉంటుంది? అపవాది ఎంత సిగ్గుపడి ఉంటాడు. వాస్తవం ఇది. విశ్వాసం వృద్ధి చెందింది, విశ్వాసంలో తరిగిపోలా. అంతేకాదు, ఓడ్చుకుని అన్నాడు. అబ్రహాం జీవితంలోనికి శ్రమలు రాలేదా? కష్టాలు రాలేదా? భార్య శోధించలేదా యోబును శోధించినట్టు? ఆలోచించండి. అతడు ఓర్చుకున్న విధానం చూస్తే ఒకరోజు, కానీ ఆడవాళ్ళు వాళ్ళే తప్పు చేస్తారు, దాన్ని మగవాళ్ళ మీద నెట్టేస్తారు. మిమ్మల్ని కాదు, సలహా చెప్పింది ఆవిడే. దాసి పుత్రికైతే కొడుకైతే మాత్రం నా కొడుకు అవడా అంది. అదేం మాట నాకు అర్థం కాదు. పుట్టింది ఆడపిల్ల కాదు, మగపిల్లడు పుట్టాడు. అంతే కదండి. తీరా చేసినట్టు ఆడపిల్ల పుట్టుంటే కాదు, మగపిల్లడు పుట్టాడు. నా మాట నెగ్గింది అనుకుంది కదూ. కానీ ఒక రోజు వచ్చిన తర్వాత ఏమంది? నా ఉసురు నీకు తగులుద్దండి. తగులుద్దా అలాంటి ఉసురు? చెప్పండి. ఈ మధ్యకాలంలో స్క్రిప్చర్ యూనియన్ వాళ్ళకి ఓ డివోషన్ రాయాల్సి వచ్చింది సామెతల గ్రంథం మీద. అందులో హేతువు లేని శాపం తగులుపోవును అని. కొన్ని సహవాసాల్లో నిలబడిన దగ్గర నుంచి శాపాలే. కూర్చున్న వాళ్ళు జడిసిపోవాలంతే. ఆలస్యంగా వచ్చారా జాగ్రత్త. అవునా? ఎప్పుడు కరెక్ట్గా వచ్చేవాళ్ళు ఎప్పుడైనా ఆలస్యంగా వచ్చే అవకాశం ఉండదా? వాళ్ళు మనుషులే కదా. ప్రయాణ సౌకర్యాలు ఉంటాయి ఎంత ముందుకు వెళ్ళేరినా. అవునా? అంతేకాదు, ఇచ్చేదాంట్లో తక్కువ చేసేవో జాగ్రత్త. అవునా? అసలు ఎన్ని శాపనార్థాలు పెడతారు. అంటే ఫోన్లు చేసి నాతో మాట్లాడుతుంటారు, అన్నయ్య సహవాసానికి వెళ్ళకపోతే ఏమైనా అయిపోతామని భయం వచ్చేస్తుంది అన్నయ్య. ఎన్ని శాపనార్థాలు అన్నయ్య, ఎన్ని శాపనార్థాలు అన్నయ్య. అప్పుడు నేను చెప్పానమ్మా, హేతువు లేని శాపం తగలకపోను, హేతువు లేని శాపం తగలకపోవునని రాస్తుందిరా. దానికి తారాడే పిచ్చుక, అవునా, దూకేటువంటి వానకోవిల
దూకే వానకోవిల అవి ఎందుకు ఈ మాట అన్నాడు? తర్వాత అన్నాడు హేతు లేని శాపం అని. యాక్చువల్గా ఆ పిచ్చుక ఆకాశంలో అలల్లాడుతూ ఉంటుంది, కిందకి దిగుద్ది అనుకుంటాం, కాదు, గాలిలో ఉన్న పురుగులు తినటానికి. ఎట్టి బస్సులో దిగదు. వానకోవిల భయంతో ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకు దూకేస్తుంది, అంతేగాని నీళ్ళలో దిగదు. ఈ గట్టు నుంచి ఆ గట్టుకు ఎగిరిపోద్ది. అలాగే హేతువు లేని శాపం తగలదు అన్నాడు. తగులుతుందా? శారము చెప్పిన మాట తగులుద్దా? ఏమండి, బిలాము శపించడానికి వెళ్ళాడు, ఏమన్నాడు చెప్పండి? యెహోవా శపించలేదే, నేను ఎలాగో శపించగలను అన్నాడు. శపించగలడా? అలాగే అసలు భార్య భర్తని యథార్థత వదిలిపెట్టవయ్యా బాబు, దేవుణ్ణి దూషించవయ్యా, చచ్చిపోరాదా అంటదా? నా ఉసురు నీకు తొలుద్దంటే అర్థం ఏంటి? నీకేదో ఒకటి బోద్దనేగా, కాలు పోను, చేను పోను, ఏం పోను. ఏమండి, బయట పోరు కంటే ఇంటి పోరు ఇంతెంత కాదయ్యా అని ఈ పోరు ఎంత పడ్డాడో పాపం అబ్రహాం గారు. మామూలు కాదు కదా. కానీ అంటాడు, అతడు నమ్మి ఓర్చుకుని వాగ్దాన ఫలాన్ని పొందాడు అని. కాబట్టి పాత నిబంధనైనా కొత్త నిబంధనైనా విశ్వాస ప్రమాణంలో మార్పులేవు. ఖచ్చితంగా శ్రమలుంటాయి, వాటి వెనక దేవుడు దాచిన మేలుంటుంది. ఒకరోజు వాగ్దాన ఫలాన్ని నమ్మకంగా చూస్తాం. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, కష్టాలు వస్తున్నాయి కదా అని కురింగిపోకండి. ఎదుటివారి కష్టాలు ఎందుకు వచ్చినాయని తీర్పు తెచ్చకండి. డోంట్ జడ్జ్ అదర్స్. వారి సఫరింగ్ అయినా, వారి ఫైనాన్షియల్ కండిషన్ లాస్ అయినా, వారు ఆరోగ్యపరంగా దెబ్బతిన్నా, వారి కుటుంబ పరంగా దెబ్బలు తగిలినా, డోంట్ జడ్జ్ దెమ్. అది మన పని కాదు. తీర్పు తీర్చేవాడు దేవుడు. అలా మనం ఎప్పుడు తీర్పు తీర్చడం ప్రారంభిస్తామో ఓర్పు లేని వాళ్ళం అవుతాం, విశ్వాసం నుంచి జారిపోయిన వాళ్ళం అవుతాం. జడ్జ్ చేయొద్దు. దేవునికి అప్పగించుకొని అంతం వరకు నమ్మకంగా కొనసాగే కృపను దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. మన కోసం ప్రాణం పెట్టినవాడైనా, మన కోసం తిరిగి లేచినవాడైనా, మన కోసం సజీవంగా ఉన్నవాడైనా, మనకు తోడుగా ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడూ ఉండేవాడైనా. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవ, సాయపడండి నాయనా. ఎంతోమందికి బాగాలేదు, నయోమికి బాగాలేదు, నిర్మలమ్మకి బాగాలేదు, రాజకుమారికి బాగాలేదు, గాయత్రికి బాగాలేదు. ప్రభువా, ఇంకా ఎంతమంది అనారోగ్యంలో ఉన్నారో, ఎంతమంది పడక మీద ఉన్నారో మీకే తెలుసు. దయచేసి వారిని జ్ఞాపకం చేసుకోండి. వారి ప్రతి అవసరత మీ సమృద్ధిలోకి తీర్చండి. ఈ వర్షాకాలంలో సహితం సహవాసాన్ని ప్రేమించి వచ్చిన నీ పిల్లలందరినీ కూడా మరలా ఈ వాన వల్ల కానీ దేనివల్ల వారికి ఏ విధమైన అనారోగ్య పరిస్థితుల్లో ఇబ్బంది కలగకుండా కాపాడమని, క్షేమంగా తిరిగి తీసుకొని వెళ్ళమని జ్ఞాపం చేస్తూ, శ్రమలో ఓర్పును నేర్చుకునే కృపనిమ్మని యేసుక్రీస్తు ప్రభువారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.